ప్రయోగం అనేది చేయొచ్చా అడిగారు క్రైస్తవులు. మంచి ప్రశ్న అడిగారు, అడగాల్సిన మనిషిని అడిగారు. ఓకే. ఈ సెక్స్ విషయంలో, లైంగిక విషయాల్లో బైబిల్ ఎంత విస్తృతమైన నాలెడ్జ్ ఇస్తుందంటే షాకింగ్గా ఉంటుంది. లేవియా కాండములో స్పష్టంగా పురుషుడు పురుషునితో శయనించకూడదు అంటే గే రిలేషన్షిప్స్, పురుష సంయోగము చేయవాడిని చంపేయాలి అని అంటాడు. అలాగే లెస్బియనిజం గురించి రాయబడింది. తర్వాత యూదా పెద్ద కుమారుడు ఏరు చనిపోయినప్పుడు తమ్ముడికి ఆ వదిన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈమెకు కొడుకు పుడితే అన్న కొడుకు అనిపించుకుంటాడుగా, నా కొడుకు కాదుగా అని అతని వీర్యమును వదినలో వదలకుండా బయట వదిలాడనే విషయం అంటే ఇంత విపులంగా రాయబడింది. మరి అంత విపులంగా రాయబడిన ఈ గ్రంథంలో హస్తప్రయోగం అనే మాట ఎందుకు రాయబడలేదు? ఇది నా క్వశ్చన్. మరి యవనస్తులు తమను తాము సుఖపెట్టుకోకూడదు, వివాహం అయ్యేంత వరకు ఏ రీతిగాను వాళ్ళకి లైంగిక సుఖం ఉండకూడదు, లైంగిక సుఖం కూడా యత్నించకూడదు, ఈ విధంగా దేవుడు బైబిల్లో రాయలేడా? రాయగలడు. అవన్నీ రాసినోడు దీన్ని ఎందుకు రాయడు?